అమరేశ్వరుడు కొలువై ఉన్న అమరావతి ప్రాంతానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 2014లో చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక చాలా కాలం పాటు హైదరాబాద్ వేదికగానే పాలన కొనసాగించారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్ నుంచి పాలన విజయవాడకు మార్చారు. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్త రాజధాని ఎంపిక చంద్రబాబుకు అప్పట్లో పెద్ద సవాల్గా మారింది. చివరకు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతికి గ్రహణం పట్టింది. కూటమి సర్కారు వచ్చాక మరోసారి అమరావతి అభివృద్ధి పదంలో దూసుకుపోసాగింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి అభివృద్ధికి సంబంధించి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అమరావతి అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం తరపున ప్రధాని నరేంద్ర మోదీ భరోసా కల్పించారు. ప్రపంచం ప్రస్తుతం అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. ఇక్కడ అభివృద్ధికి సంబంధించి కొన్ని అత్యంత ముఖ్యమైన విషయాలను ప్రస్తావించుకొని తీరాలి. ఏ రాష్ట్రం లేదా ఏ దేశం అభివృద్ధిలోనైనా పట్టణీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అనేక వ్యాపారాలు, భారీ పరిశ్రమలు, ఆర్థిక కార్యకలాపాలకు నగరాలే పట్టుగొమ్మలుగా మారుతున్నాయి. అంతేకాదు పల్లెల నుంచి భారీ సంఖ్యలో వలస వస్తున్న వేలాది మందికి జీవనోపాధి కలిగిస్తున్నాయి నగరాలు. అంతేకాదు ప్రపంచ జీడీపీలో 80% సంపదను నగరాలు సృష్టిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే సంపద సృష్టికి నగరాలు చిరునామాలుగా మారాయి. ఒక అంతర్జాతీయ సంస్థ ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో 7 నగరాల్లోనే నివసిస్తారనేది ఒక అంచనా. ఈ నేపథ్యంలోనే ప్రణాళికబద్ధమైన పట్టణీకరణతో వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని నీతి ఆయోగ్ గతంలోనే పేర్కొంది. అమరావతి ప్రాంతానికి చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది. దీంతో ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ 2014 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే విజయవాడ, గుంటూరు నగరాల మధ్య తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో 25 పంచాయతీలను కలిపి అమరావతి నగరంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు సర్కార్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. మొత్తం 29 గ్రామాలను కలుపుతూ అమరావతి పేరుతో ఒక మహానగరం ఏర్పాటవుతుందని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పేర్కొంది. అందుకు అనుగుణంగా 2015 జనవరి 1 నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల నుంచి భూములను సేకరించారు. అలా సేకరించిన 33,000 ఎకరాల ప్రభుత్వ భూములను కలుపుకొని 53,478 ఎకరాల్లో రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుందంటూ పలు డిజైన్లను రూపొందించారు. అందరి ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత 2015 అక్టోబర్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత 4 ఏళ్ల పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాలు దాదాపు కలిసిపోయి అమరావతి ఓ పెద్ద మహానగరంగా తయారయ్యేందుకు అన్ని రకాల అవకాశాలు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల కంటే ముందు అమరావతిలో అనేక విద్యా, వైద్య సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అప్పటి ప్రభుత్వం వివిధ సంస్థలకు 1428 ఎకరాల భూమిని కేటాయించింది. అందులో ప్రైవేట్ సంస్థలకు 1116 ఎకరాలను కేటాయించింది. దీంతో అమరావతిలో దాదాపు 28,000 కోట్ల పెట్టుబడులతో పాటు 71,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇక్కడ అమరావతి రైతుల త్యాగాలను చెప్పుకొని తీరాలి. దాదాపు 30,000 మంది రైతులు అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చారు. అయితే ఇలా భూములిచ్చింది భూస్వాములేదన్న దుష్ప్రచారం కూడా నడిచింది. అయితే ఇది వాస్తవం కాదు. రాజధాని నగర నిర్మాణం కోసం భూములిచ్చిన వారిలో 97% మంది చిన్న సన్నకారు రైతులే. కేవలం తమ ప్రాంతంలో రాజధాని నగర నిర్మాణం జరిగితే తమ పిల్లల భవిష్యత్తు బంగారుమయమవుతుందన్న ఆకాంక్షే సదరు రైతులు భూములు త్యాగాలు చేసేటట్టు చేసింది. కాగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించడం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న అమరావతికి ఒక షాక్గా మారింది.
అమరావతి అభివృద్ధికి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎడాపెడా బ్రేకులేసింది. అసలు అమరావతిని రాజధానిగా గుర్తించేదే లేదు పొమ్మన్నారు జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులంటూ పనికి మారిన ప్రతిపాదన తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్. దీంతో అమరావతికి కొత్తగా ప్రాజెక్టు రాలేదు సరికదా, అప్పటి వరకు కొనసాగిన నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు కనుమరుగయ్యాయి. ఫలితంగా ఉపాధి కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస బాట పట్టింది. డిసెంబర్ 17న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధానిపై అప్పటి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి కోసం 3 రాజధానులంటూ ప్రకటించారు. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగాను, అలాగే కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించారు. దీంతో 3 రాజధానుల ప్రకటన ఆంధ్రప్రదేశ్లో అగ్గిరాజేసింది. ఇంకేముంది, అమరావతి రైతులు రోడ్డు మీదకొచ్చారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ ఆంధ్రణ బాట పడ్డారు. అమరావతి పరిరక్షణ పేరుతో జేఏసీ ఏర్పాటయ్యింది. అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో రైతులు తమ ఆందోళన కొనసాగించారు. న్యాయస్థానం టు దేవస్థానం, అమరావతి టు అరసవల్లి అంటూ పాదయాత్రలు జరిపారు. 1-2 అందుబాటులో ఉన్న అన్ని రకాల రూపాల్లో అమరావతి రైతులు తమ ఆందోళన కొనసాగించారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో అమరావతి రైతులకు జనసేన, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. మేము మీ వెంట ఉన్నామంటూ రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అమరావతి రైతుల ఉద్యమాన్ని నీరుగార్చడానికి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అప్పటికప్పుడు అధికార వికేంద్రీకరణ అనే ఓ ప్రతిపాదన తెరమీదికి తీసుకొచ్చారు. అంటే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీగా అభివృద్ధి చేయడం వల్ల ఉత్తరాంధ్ర ప్రగతి పథంలో దూసుకుపోతుందన్న ఓ అవాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రచారంలో పెట్టింది. అంతేకాదు ఎప్పటికప్పుడు కొంతమంది పెయిడ్ మేధావులతో అధికార వికేంద్రీకరణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. అమరావతి రైతుల ఉద్యమాన్ని దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వాటిని పట్టించుకోలేదు. అమరావతి రైతులకు బాసటగా నిలిచారు. అసెంబ్లీ ఎన్నికలు అమరావతి భవిష్యత్తుకు అగ్ని పరీక్షగా మారాయి. అమరావతి రైతులు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలైన జనసేన, తెలుగుదేశం, బీజేపీపైనే ఆశలు పెట్టుకున్నారు. తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని కూటమి నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. చివరకు అమరావతి రైతుల ఉద్యమం ఫలించింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అమరావతి అభివృద్ధి మరోసారి పట్టాలెక్కింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి వచ్చారు. రాజధాని నిర్మాణంలో భాగంగా అనేక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్ హయాంలో విధ్వంసమైన అమరావతి రాజధాని నగర నిర్మాణానికి అహరహం శ్రమిస్తున్న కూటమి సర్కార్కి కేంద్రంలో మోదీ సర్కార్ అండగా ఉండటం నిస్సందేహంగా ఒక శుభ పరిణామం. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అమరావతి నిర్మాణ క్రతువు పరిపూర్ణమయ్యేందుకు కూటమి రథసారథులైన నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉక్కు సంకల్పంతో వ్యవహరించాలి. రాజధాని నగర నిర్మాణం అంటే చిన్నాచితకా విషయం కాదు. అయితే ప్రతి పనికి ఒక గడువు నిర్దేశించుకోవాలి. అంతేకాదు సదరు గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలి. అలా అని నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడాల్సిన పని లేదు. వీటన్నింటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్ర సర్కార్ నోటిఫై చేయాల్సి ఉంది. అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించాలి. దీంతో ఏపీ ప్రజలకు రాజధాని నగరంపై శాశ్వత భరోసా లభిస్తుంది. ఏమైనా అమరావతికి పూర్వ వైభవం రాబోతోంది. ఏపీ ప్రజలంతా సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఇది.